పిల్లలకి, పెద్దలకి అందరికీ విజ్ఞాన వినోదాన్ని అందించే చందమామ కథలకి స్వాగతం. ఈరోజు 36, 37, 38, 39వ కథల్ని విందాం. ముందుగా 36వ కథని విందాం. కథ పేరు గురువుకు పాఠం. ఇక కథలోకి వెళ్తే రమానందుడికి ఎవ్వరూ లేరు. చిన్నతనంలోనే తల్లి, తండ్రి పోగా వాడు ఒక గురుకులాశ్రమానికి వెళ్ళి అక్కడ గురువుకు శుశ్రూష చేసుకుంటూ జీవించసాగాడు. గురువు చాలా మంచివాడు. ఆయన తన వద్దకు వచ్చిన ధనికుల బిడ్డలతో పాటు రమానందుడికి కూడా సమంగా చదువు చెప్పాడు. 20 ఏళ్ళొచ్చేసరికి రమానందుడు అన్ని శాస్త్రాలు నేర్చుకున్నాడు. ఒక రోజున గురువు రమానందుణ్ణి పిలిచి దగ్గర కూర్చోబెట్టుకుని, నాయనా, నువ్వు చాలా తెలివైన వాడివి. డబ్బుకు ఆశపడకుండా గ్రామాలకు పోయి అక్కడ వాళ్ళను విద్యావంతుల్ని చెయ్యి. అభిమానంతో గ్రామస్తులు ఏది ఇచ్చినా తీసుకుని దాంతో తృప్తిపడు. కానీ ఎన్నడూ అత్యాశకు మాత్రం పోకు అని చెప్పాడు. గురువర్య, మీరు చెప్పినట్లు నడుచుకుంటాను. మీరు ముందుగా ఏ గ్రామానికి వెళ్ళమంటే ఆ గ్రామానికి వెళ్తాను అన్నాడు రమానందుడు వినయంగా. ఏ గ్రామానికి వెళ్ళినా పర్వాలేదు, కానీ పొరపాటున కూడా మూర్ఖాపురానికి మాత్రం వెళ్ళవద్దు. ఈ ఒక్క సలహా గుర్తుంచుకుంటే చాలు అన్నాడు గురువు. రమానందుడు గురుకులాశ్రమం వదిలి బయలుదేరాడు. అతడి అదృష్టమో దురదృష్టమో గాని చీకటి పడుతున్న వేళలో అతడు మూర్ఖాపురమే చేరాడు. ఇక ఆ రాత్రి అక్కడ గడపక తప్పదనుకుని అతడు ఒక గృహస్థుడి ఇంట బస చేశాడు. గృహస్థుడు అతన్ని, ఎవరు నువ్వు బాబూ, వృత్తి ఏమిటి అని అడిగాడు. రమానందుడు తనను గురించి చెప్పుకున్నాడు. వెంటనే గృహస్థుడు అతడికి దండం పెట్టి, చిన్నవాడికైనా బాగా చదువుకున్నవాడైతే చెయ్యెత్తి మొక్కమని శాస్త్రాలు చెబుతున్నాయి. మా ఊళ్ళో సరైన గురువు లేక పిల్లలు చెడిపోతున్నారు. నువ్విక్కడే ఉండి మా ఊరి పిల్లలకు చదువు చెప్పాలి అన్నాడు. గురువు చెప్పిన మాట గుర్తించుకుని రమానందుడు ఆ ఊళ్ళో ఉండడం తనకు వీలు కాదన్నాడు. అయితే మర్నాడు తెల్లవారేసరికి ఊరివాళ్ళు చాలామంది రకరకాల కానుకలతో రమానందుడి దగ్గరకు వచ్చి తమ పిల్లలకు చదువు చెప్పవలసిందిగా కోరారు. ఆ కానుకలు చూసేసరికి రమానందుడికి ఆశ పుట్టింది. చదువు కోసం ఇంతగా తాపత్రయపడే వాళ్లకు చదువు చెప్పడం తన ధర్మంగా భావించాడు. ఆ విధంగా అతడు గురువు ఇచ్చిన సలహాను తోసిపుచ్చాడు. గ్రామాధికారి రమానందుడి కోసం ఒక చిన్న ఇల్లు ఏర్పాటు చేశాడు. అతడు బడి ప్రారంభించే ముందు ఆయనని బడి కనబడే పెద్ద ఇంట్లో ఉండవలసి వస్తుంది అని చెప్పాడు. రమాపతికి గ్రామాధికారి మాటలు అర్థం కాలేదు. మూర్ఖాపురం పిల్లలు మహా అల్లరివాళ్ళు. రమానందుడు ఏం చెప్పినా వినకుండా అల్లరి చేస్తూ ఉండేవాళ్ళు. రమానందుడు వాళ్ళలో ప్రతి ఒక్కడిని శ్రద్ధగా గమనించి అంతా అల్లరివాళ్ళు కారని, వాళ్ళల్లో కొందరు మిగతా వాళ్ళని పాడు చేస్తున్నారని గ్రహించాడు. అతడు అల్లరి పిల్లల్ని వేరు చేసి ఒక రోజున వాళ్లను కఠినంగా శిక్షించాడు. ఆ రాత్రే గ్రామాధికారి రమానందుణ్ణి కలుసుకుని, పిల్లల్ని ఎందుకు కొట్టావు అని అడిగాడు. వాళ్ళు అల్లరి చేశారు, అందుకే కొట్టాను అన్నాడు రమానందుడు. అల్లరి పిల్లలు చేయకపోతే నువ్వు నేను చేస్తామా అన్నాడు గ్రామాధికారి కోపంగా. రమానందుడికి ఏం జవాబివ్వాలో తెలియలేదు. గ్రామాధికారి చిన్నపిల్లలు భగవంతుడితో సమానమని శాస్త్రాలు చెబుతున్నాయి. వాళ్ళని ఇంకెప్పుడు కొట్టకు, కొట్టకుండా చదువు చెప్పు అన్నాడు. ఆ తర్వాత రమానందుడు పిల్లల్ని కసురుకోకుండా, కొట్టకుండా మంచిగా ఉండాలని ప్రయత్నించాడు. అందువల్ల ఏ ఒక్కడికి అక్షరం ముక్క వంటబట్టలేదు. కొన్నాళ్ల తర్వాత గ్రామాధికారి మళ్ళీ రమానందుణ్ణి కలుసుకొని, పిల్లలెవరికీ నీ వల్ల ఏ చదువు రావడం లేదని గ్రామంలో అంతా అంటున్నారు అని అన్నాడు. మీ పిల్లలెవరికీ చదువు రాకపోవడానికి నేను కారణం కాదు, ఆ పిల్లల తల్లిదండ్రులు అన్నాడు రమానందుడు. అయితే ఏం చేయమంటావు అని అడిగాడు గ్రామాధికారి. గ్రామంలోని పెద్దలందర్నీ ఒక చోట చేర్చండి. వాళ్ళ పిల్లలకు బాగా చదువు రావడానికి ఇంట్లో ఏం చేయాలో నేను వివరించి చెప్తాను అన్నాడు రమానందుడు. రమానందుడు కోరినట్టే పెద్దల సమావేశం ఏర్పాటయింది. పిల్లలను క్రమశిక్షణలో ఎలా పెంచాలో రమానందుడు వాళ్లకు చెప్పాడు. ఇంటి వద్ద ఎలా చదివించాలో, అవసరమైతే వాళ్ళనెలా శిక్షించి భయపెట్టాలో కూడా వివరించాడు. పిల్లల చదువు బుద్ధిగా చూసుకోవడం అంతా తల్లిదండ్రులు చూసుకుంటే ఇంక బడి ఎందుకు, గురువు ఎందుకు అన్నాడు గ్రామాధికారి. అక్కడ చేరిన చాలామంది పెద్దలకు కూడా ఇదే సందేహం కలిగింది. రమానందుడు ఎంత వివరించినా వాళ్ళు ఇదే ప్రశ్న మళ్ళీ మళ్ళీ అడగసాగారు. రమానందుడు చేసేది లేక, నేనెంత చెప్పినా మీకు అర్థం కావడం లేదు అన్నాడు దిగులుగా. గ్రామాధికారి వెంటనే, పెద్దవాళ్ళం మాకే అర్థమయ్యేలా చెప్పలేని వాడివి పిల్లలకేం చదువు చెప్పగలవు? నువ్వు కొన్నాళ్ళు ఆ ఇంట్లో ఉండవలసిందే అన్నాడు. ఆ పెద్దిల్లేమిటో చూడాలని రమానందుడికి కుతూహలంగానే ఉంది.
అతడు అక్కడికి వెళ్ళి లోపలికి అడుగు పెట్టగానే బయట నుంచి గ్రామాధికారి తలుపులకు కొల్లెం పెట్టాడు. లోపల కొందరు మనుషులున్నారు. వాళ్ళల్లో ఒకడు రమానందుణ్ణి చూసి, మనకు ఈరోజు మరొక కొత్త స్నేహితుడు వచ్చాడు అంటూ పెద్దగా అరిచాడు. మీరెవరు అని అడిగాడు రమానందుడు వాళ్ళని. ఈ ఊళ్ళో పిల్లలకు పాఠాలు చెప్పాలని వచ్చి భంగపడిన వాళ్ళం. ఈ కారాగారానికి రోజూ కొందరు పిల్లలు వచ్చి గురువులంటే ఎలా ఉండాలో మనకు పాఠాలు చెబుతారు. వాళ్ళ వెంట మెదకల్లాంటి నలుగురు వస్తాదులుంటారు అన్నాడు వాళ్ళల్లో ఒకడు. గురువుగారి మాట విననందుకు తనకు తగిన శిక్షే పడిందనుకున్నాడు రమానందుడు. ఇప్పుడు అంతా కలిసి బయటపడే మార్గం చూడాలి. మొత్తం 10 మంది ఉన్నారక్కడ. మర్నాడు అక్కడ గురువులందరికీ పాఠాలు చెప్పడానికి పిల్లలు వచ్చారు. రమానందుడు వాళ్ళతో మీరంతా ఎంతో అదృష్టవంతులు. ఏ శ్రమ లేకుండా ఒక్క గంటలో సకల శాస్త్రాలు నేర్చుకునే అవకాశం ఉంది అని అన్నాడు. ఎలాగో చెప్పండి అన్నాడొక పిల్లవాడు. ఇంతమంది గురువులం ఏకకంఠంగా సరస్వతీ నామస్తోత్రం చేస్తే దేవి ప్రసన్నరాలై చుట్టుపక్కల ఉన్న జనానికి విద్యాదానం చేస్తుంది అన్నాడు రమానందుడు. పిల్లలంతా వెళ్ళి ఆ సంగతి గ్రామంలోని పెద్దలకు చెప్పారు. కొద్దిసేపట్లో పెద్దింటి ప్రాంతమంతా జనంతో కిటకిటలాడిపోయింది. రమానందుడు పెద్దగా గొంతెత్తి, ఎక్కడ మూర్ఖత్వం ఉన్నదో అక్కడ సరస్వతి ఉండదు. మేం 11 మందిమి సరస్వతీ నామస్తోత్రం చేస్తూ నడక ప్రారంభిస్తాం. సరస్వతీ కటాక్షం కావాలనుకున్న వాళ్ళు మా వెనకనే బయలుదేరండి అన్నాడు. రమానందుడితో పాటు గురువులందరూ ఊరి పొలిమేరకేసి నడుస్తూ పెద్దగా సరస్వతీ నామస్తోత్రం ప్రారంభించారు. వాళ్ళ వెనక మూర్ఖాపురం ప్రజలు ఊరి పొలమేరలు దాటగానే రమానందుడు వాళ్లతో, సరస్వతీదేవి మమ్మల్ని వేగంగా పరుగుతీయమని మిమ్మల్ని పొలమేరు దగ్గరే ఆగిపోమ్మంటుంది అని మిగతా వాళ్లతో కలిసి పారిపోయాడు. ఆ తర్వాత రమానందుడు తన విద్యను ప్రదర్శించి రాజాశ్రయం సంపాదించాడు. అతడు రాజుకు మూర్ఖాపురం ప్రజలతో తనకు కలిగిన అనుభవం చెప్పి ఆ ఊరి వాళ్ళకి బలవంతంగా చదువు చెప్పించే ఏర్పాట్లు చేయించాడు. గురువుకు పాఠం అనే కథ ఇక్కడితో సమాప్తం. ఇప్పుడు 37వ కథని విందాం. కథ పేరు ఇంటి మర్యాద. ఇక కథలోకి వెళ్తే, సుశాంతుడికి తను మంచి పాటగాడనని అనుమానం. అతడు ఒక రోజున దారిని పోతున్న దానయ్యను ఆపి ఒక పాట పాడి వినిపించి, పాట ఎలా ఉందయ్యా అని అడిగాడు. తమరి ముక్కు చాలా బాగుందండి అన్నాడు దానయ్య. పాట గురించి అడిగితే ముక్కు గురించి చెప్తావేంటయ్యా అన్నాడు సుశాంతుడు ఆశ్చర్యంగా. అది మా ఇంటి మర్యాదండి అన్నాడు దానయ్య. ఇదేం మర్యాద? పాట ఎలా ఉన్నదని అడిగితే ముక్కు బాగుందని చెప్పడంలో మర్యాద ఉన్నదా అని అడిగాడు సుశాంతుడు రవ్వంత కోపంగా. ఎదుటివాళ్ళు దేని గురించైనా అభిప్రాయం అడిగారనుకోండి, అది మనకు నచ్చకపోతే ఆ మాట చెప్పడానికి బదులు వారిలో మీకు నచ్చిన అంశం చెప్పిపోవడం మర్యాద అని మా తాత మా నాన్నకు, మా నాన్న నాకు చెప్పారు అని వెళ్ళిపోయాడు దానయ్య. ఇంటి మర్యాద అనే కథ ఇక్కడితో సమాప్తం. ఇప్పుడు 38వ కథని విందాం. కథ పేరు కోపం మార్చిన రూపం. ఇక కథలోకి వెళ్తే, ఒక చిత్రకారుడు జమీందారును చూడబోయాడు. ఆ సమయంలో ఆయన చాలా కోపంగా ఉన్నాడు. చిత్రకారుడు చెప్పే ఒక్క మాట కూడా వినకుండా ఆయన అతన్ని నానా మాటలు అని పంపించేశాడు. కొంతకాలం ఆగి జమీందారు సభ తీరినప్పుడు చిత్రకారుడు ఆయనను మళ్ళీ కలుసుకుని ఒక చిత్రపటాన్ని ఆయనకు అందించి, తమరి బొమ్మ గీశాను, మంచి బహుమతి ఇప్పించాలి అన్నాడు. జమీందారు కోపంగా ఆ బొమ్మను సభికుల వైపుకు విసిరికొట్టి, ఇదా నా బొమ్మ అంటూ గట్టిగా కేకలు పెట్టాడు. చిత్తం, తొలిసారి దర్శనం చేసుకున్నప్పుడు కూడా తమరిలా కోపంగానే ఉన్నారండి అని అన్నాడు చిత్రకారుడు. ఆ సమయంలో జమీందారు పక్కన స్తంభానికి అమర్చబడిన అద్దంలో తన ప్రతిబింబం చూసుకుని ఉలిక్కిపడ్డాడు. అది చిత్రకారుడు గీసిన తన బొమ్మలాగే ఉంది. సభికులు జమీందారు చిత్రపటాన్ని చూసి ఆశ్చర్యపడ్డారు. అప్పుడు సభలో ఎలా ఉన్నాడో బొమ్మలో కూడా అలాగే ఉన్నాడు. కోపం తన రూపాన్నెలా మారుస్తుందో తెలియజేసిన చిత్రకారుడిని జమీందారు ఘనంగా సన్మానించాడు. తర్వాత ఆయనెప్పుడూ ఎవరి మీద కోపగించుకోలేదు. కోపం మార్చిన రూపం అనే కథ ఇక్కడితో సమాప్తం. ఇప్పుడు 39వ కథని విందాం. కథ పేరు మందబుద్ధి. ఇక కథలోకి వెళ్తే, వరాలయ్యకు పనివాడు లేనిదే క్షణం గడవదు. ఆయనది భారీ శరీరం. చేతిలోంచి ఏదైనా జారిపడితే వంగి దాన్ని తీసుకునేందుకు నానా శ్రమ పడేవాడు. ఆయన బాగా డబ్బు గలవాడు కాబట్టి ఎప్పుడూ తన వెంట ఉండడానికి పనివాణ్ణి పెట్టుకోగలడు. అయితే భారీ శరీరం, డబ్బుతో పాటు ఆయనకు కోపం కూడా చాలా ఎక్కువ. అందువల్ల ఎవరూ ఆయన వద్ద నెలకు మించి పనిచేయలేకపోయేవారు.
ఆ నెల రోజులైనా ఎందుకంటే జీతం కోసం. మొదటి నెల జీతం ఇలా చేతికి అందగానే అలా పని మానేసేవాళ్ళు. దీంతో వరాలయ్య విసిగిపోయి ఎవరైనా తన వద్ద 6 నెలలు నాగా పెట్టకుండా పనిచేస్తేనే 6 నెలల జీతం ఒక్కసారిగా ఇచ్చేస్తాను. ఆ తర్వాత ఆయనకు పనివాళ్లు దొరకడం మరింత కష్టమైంది. ఆ పరిస్థితుల్లో మందబుద్ధి వరాలయ్య దగ్గర పనికి కుదిరాడు. మందబుద్ధికి అన్నవాళ్ళెవరూ లేరు. వాడ బుర్రలో తెలివి అంటూ లేనేలేదు. వాడికి దేనికి కోపం రాదు. వరలయ్య ఏం చెప్పినా వెంటనే అక్షరాలా అదే విధంగా పనిచేసేవాడు. చాలా కాలానికి వరాలయ్యకు నచ్చిన పనివాడు దొరికాడు. ఒకనాటి రాత్రి వరాలయ్య పడక గదిలో పడుకుని ఉండగా ఆయనకు సడవాలోని దీపం ఆర్పలేదేమో అన్న అనుమానం కలిగింది. వెంటనే ఆయన మందబుద్ధికి దీపం ఆర్పి రమ్మని చెప్పాడు. మందబుద్ధి సడవాలోకి వెళ్ళాడు. అంతవరకు వెలుగుతున్న దీపం వాడి దురదృష్టం కొద్దీ గాలికి అప్పుడే ఆరిపోయింది. వరాలయ్య తనను దీపం ఆర్పమని చెప్పాడు. ఆయన మాట అక్షరాలా పాటించవలసిందే కదా. అలా అనుకుని మందబుద్ధి పొరిగింటికి వెళ్ళి అగ్గిపెట్టె అడిగాడు. మీ ఇంట్లో లేదా అని అడిగాడు పొరుగువాడు. ఉన్నది కానీ ఎక్కడున్నదో చీకట్లో కనిపించడం లేదు అన్నాడు మందబుద్ధి. మా ఇంట్లో ఉన్నది ఒక్కటే అగ్గిపెట్టి. ఏ రాత్రి వేళ అవసరం కలుగుతుందో నీతో వస్తా పద అంటూ పొరుగువాడు వరాలయ్య ఇంటికి వచ్చాడు. మందబుద్ధి దీపం వెలిగించి వెంటనే ఆర్పివేసి అగ్గిపెట్టెను పొరుగువాడికిస్తూ ఇక నువ్వు వెళ్ళవచ్చు అన్నాడు. పొరుగువాడు ఆశ్చర్యపోతూ ఈ మాత్రం దానికి దీపం వెలిగించడం ఎందుకు అని అన్నాడు. నా యజమాని నన్ను దీపం ఆర్పమన్నాడు. నేను ఆర్పేలోగే అది ఆరిపోయింది. అందుకని మళ్ళీ వెలిగించి ఆర్పాను అన్నాడు మందబుద్ధి. ఆ జవాబుకు పొరుగువాడు నవ్వుకుని వరాలయ్య వద్దకు వెళ్ళి జరిగింది చెప్పి నీ పనివాడు చెప్పింది చెప్పినట్టు చేయడమే గాని తన సొంతంగా తాను ఆలోచించడం తెలియని పరమ మూర్ఖుడు. వీడికి తెలివితేటలు నేర్పకపోతే ఏదో ఒకనాడు నీకు చాలా పెద్ద ప్రమాదమే ఎదురవుతుంది అని వరాలయ్యకు 2 పంచతంత్రం కథలు చెప్పాడు. అవి వింటూనే వరాలయ్య భయపడ్డాడు. అయితే మందబుద్ధి వంటి వినయగణం కలవాణ్ణి వదులుకోవడం ఆయనకి ఇష్టం లేదు. ఆయన బాగా ఆలోచించి మర్నాడే ఆ ఊరి బడి పంతుల్ని పిలిచి రోజు మందబుద్ధికి చదువు చెప్పమన్నాడు. పంతులు చాలా మంచివాడు. ఆయన రోజు వచ్చి మందబుద్ధికి శ్రద్ధగా చదువు చెప్పేవాడు. వాడికి ఏ విషయం ఎలా చెబితే అర్థమవుతుందో గమనించి అలాగే బోధ చేసేవాడు. నెల రోజుల్లోనే మందబుద్ధికి బుద్ధి వికసించసాగింది. మందబుద్ధిలో వచ్చిన మార్పుకు సంతోషించిన బడి పంతులు వరాలయ్యతో వాడికి చెప్పవలసిన తీరులో చదువు చెప్పేందుకు ఎవ్వరూ ప్రయత్నించలేదు. ఆహా వాడు చాలా చురుకైనవాడు, తెలివైనవాడు అని మందబుద్ధుణ్ణి మెచ్చుకున్నాడు. వరాలయ్య మందబుద్ధి తెలివితేటల్ని పరీక్షించి వాడిలో నిజంగానే మార్పు వచ్చిందని గ్రహించాడు. ఆయన బడిపంతులకు మంచి బహుమానం ఇచ్చి పంపాడు. ఆ మర్నాటి నుంచి మందబుద్ధి వరాలయ్య చెప్పిన పనులు చెప్పినట్టు చేయడం మానేశాడు. ప్రతి పనికి మంచి చెడ్డలు ఆలోచించి ఈ పని చేయడం చెరుపు ఫలాన్ని పని చేయడం వల్ల మేలు కలుగుతుంది అంటూ వరాలయ్యకు వివరించసాగాడు. వరాలయ్య పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చింది. ఆయనకు అసలే కోపం ఎక్కువ. చిన్న చిన్న పనుల్లో నీ తెలివితేటలు ఉపయోగించు కాదనను, కానీ మిగతా విషయాల్లో మాత్రం నీ చెప్పినట్టుగా వినాలి, తెలిసిందా అన్నాడు వరాలయ్య మందబుద్ధితో. అదేం మాట, మీరు తప్పు చేస్తుంటే చూస్తూ ఊరుకోలేను. అది తప్పు అని చెప్పి తీరుతాను. మీ మంచి కోసమే అన్నాడు మందబుద్ధి. అయితే నిన్ను పనిలో నుంచి తీసేశాను. తక్షణం ఇక్కడి నుంచి కదులు అన్నాడు వరాలయ్య కోపంగా. నాకు మీ దగ్గరే బాగుంది, ఇంకెక్కడికి వెళ్ళను అన్నాడు మందబుద్ధి. ఇద్దరూ గ్రామ న్యాయాధికారి దగ్గరకు వెళ్ళి జరిగింది చెప్పారు. శాంతం విన్న న్యాయాధికారి మందబుద్ధితో, మందబుద్ధి నీకు వరాలయ్య ఎంతో మేలు చేశాడు. తన ఖర్చుతో నీకు తెలివితేటలు అబ్బేలా చేశాడు. అందుకు ఆయనకు నువ్వెంతో రుణపడి ఉన్నావు అన్నాడు. దానికి మందబుద్ధి, అయ్యా, ఆయన నాకు చదువు చెప్పించి బుద్ధి వికసించేలా చేశాడు. అందువల్ల జరిగిన మేలేమిటి? ఆ బుద్ధి ఆయనకే పనికిరాక నన్ను ఉద్యోగంలో నుంచి తీసేస్తున్నానంటున్నాడు. ఇక్కడ నాకు ఉద్యోగం పోతే మరెవరు నన్ను పనిలో పెట్టుకుంటారు అన్నాడు. వరాలయ్య చెప్పినట్టు వింటే ఏ గొడవ ఉండదు కదా అన్నాడు న్యాయాధికారి. కాస్త తెలివంటూ ఉన్నవాడెవడూ ఆయన మాట వినడు. నేను అక్షరాలా ఆయన చెప్పినట్టు చేయాలంటే మళ్ళీ నన్ను మందబుద్ధిని చెయ్యమనండి అన్నాడు మందబుద్ధి. వరాలయ్య పట్టరాని కోపంతో చిందులు తొక్కుతూ, ఒరే, నీకు తెలివితేటలు నేర్పిన పంతుల్ని పిలిపించి నిన్ను తిరిగి మందబుద్ధిగా మార్చమంటాను అన్నాడు. మందబుద్ధి న్యాయాధికారితో, అయ్యా, విన్నారా, ఇప్పుడా పంతులు నాకు నేర్పిన తెలివితేటల్ని ఎలా తీసుకోగలడు?
ఈయన ఇలాంటి పనులే చెబుతుంటాడు అన్నాడు. న్యాయాధికారి వెంటనే వరాలయ్య, నీ పనివాడు నీకు పనులు చేసేందుకే కాక సలహాలిచ్చేందుకు కూడా అవసరం. వాణ్ణి నువ్వు పనిలోంచి తీసివేయడానికి వీల్లేదు. అలా చేయదలిస్తే వాడికి మరెక్కడైనా ఉద్యోగం చూపించు అన్నాడు. ఆ మాటలతో వరాలయ్య నీరసపడిపోయి దిక్కులు చూడసాగాడు. అప్పుడు న్యాయాధికారి చిన్నగా నవ్వి, వరాలయ్య, మరీ అంతగా దిగాల పడిపోకు. మంచి తెలివితేటలు, చురుకుదనము, అణకువ ఉన్న వీణ్ణి మందబుద్ధిగా నటించమని నీ దగ్గరకు పంపిన వాణ్ణి నేనే. గ్రామంలో మోతుబరివి. ఒక్క మితిమీరిన కోపం తప్ప అన్నిటా మంచివాడివి. పనివాళ్ల విషయంలో నానా గొడవ పడిపోతున్న నీకు మంచి పనివాడిని కుదిర్చిపెట్టే బాధ్యత నా పైన వేసుకున్నాను అన్నాడు. అలాగా, చెప్పరేం మరి అని వరాలయ్య తల తిప్పి మందబుద్ధికేసి చూస్తూ, మందబుద్ధిలా ఎంత చక్కగా నాటకమాడావురా. జరిగిందానికేం గాని నాలాంటివాడు నీకు యజమానిగా, నీ అంత తెలివివంతుడు నాకు పనివాడుగా దొరకడం ఇద్దరి అదృష్టం. ఇక ఇంటికి పోదాం పదా అన్నాడు. మందబుద్ధి అనే కథ ఇక్కడితో సమాప్తం. ఇప్పుడు 40వ కథని విందాం. కథ పేరు 10 సంవత్సరాల జబ్బు. ఇక కథలోకి వెళ్తే, శృంగవరం గ్రామంలో ఉన్న ఒకే ఒక దుకాణం శేషయ్యది. అతడి దుకాణంలో అన్ని సరుకులు దొరుకుతాయి. ప్రజల అవసరాన్ని గమనించి శేషయ్య సరుకుల్లో బాగా కల్తీ చేస్తుంటాడు. ఆ సంగతి తెలుసు కూడా ప్రజలు నోరెత్తకుండా వాటిని కొనుక్కోవాల్సిందే. కారణం ఊరికి అదొక్కటే దుకాణం. పైగా శేషయ్యకు కోపం ఎక్కువ. ఒక రోజున ఆ ఊరుకు ఒక పరదేశీ వచ్చాడు. శేషయ్య దుకాణంలో సరుకులు కల్తీపై ఉండడం గమనించి అతను శేషయ్యను ఆ ఊళ్ళో పరిశుభ్రమైన వెచ్చాలే దొరకవా అని అడిగాడు. శుభ్రం గురించి గొప్పగా మాట్లాడుతున్నావు. అసలు నువ్వెలా ఉన్నావో నీకు తెలుసా? నీ శరీరం, బట్టలు మురికి ఓడుతున్నాయి. అసలు నీ చెయ్యి తగలడం వల్లనే నా సరుకులు మురికి అయిపోయాయి. నేను కాబట్టి నిన్ను దయతలచి వదిలిపెడుతున్నాను. పక్క గ్రామంలో ఉన్న మా అల్లుడి దగ్గర ఇలా మాట్లాడితే నిన్ను పులుసులోకి ఎముక లేకుండా తన్ని పంపగలడు అన్నాడు. ఆ మాటలకు పరదేశికి వచ్చిన కోపం అంతా ఇంతా కాదు. అతను శేషయ్యతో, నన్ను గురించి ఇంత దూషణగా మాట్లాడుతున్నావా? నేనీ దేశాలనేలే విజయభాస్కర మహారాజు గారి మంత్రి రామభూషుణ్ణి. మారువేషంలో ఇలా వచ్చానని తెలిస్తే నీవెలా మాట్లాడగలవా అన్నాడు. ఆ వెంటనే శేషయ్య పెద్దగా కేకపెట్టి ఉన్న చోటనే స్పృహ తప్పి పడిపోయాడు. పరదేశి అక్కడ నిలబడకుండా తిన్నగా గ్రామాధికారి ఇంటికి వెళ్ళి, తానెవరో చెప్పి నిన్నీ గ్రామానికి అధికారిగా ఉంచిందెందుకు? గ్రామంలో ఎలాంటి అన్యాయాలు జరగకుండా చూస్తావనే కదా. దుకాణందారు శేషయ్య దురాగతాలు నేను కళ్ళారా చూశాను. కల్తీ సరుకులు అమ్ముతున్నందుకు వాడిని, వాడి నేరాన్ని చూస్తూ ఉన్నందుకు నిన్ను ఇప్పుడు కఠినంగా శిక్షించబోతున్నాను అన్నాడు. గ్రామాధికారి తోటుపడకుండా అంతా విని మంత్రితో, మహాప్రభు, కల్తీ సరుకులు అమ్మడం శేషయ్య తప్పు కాదు. అతడు తనకు తానై కల్తీ చేయడం లేదు. తను కొన్న సరుకుల్నే అందరికీ అమ్ముతున్నాడు. అసలు పండించే రైతులే సరుకులు కల్తీ చేసి అమ్ముతున్నారు. అందువల్లనే శేషయ్య కల్తీ సరుకులు అమ్ముతున్నా. నేనేం చేయలేదు. కానీ అతడు మహామంత్రులైన మిమ్మల్నే దుర్భాషలాడడం క్షమించరాని నేరం. బహుశా తమరెవరో తెలిసి ఉండదు. అది తెలియక చేసిన నేరం అన్నాడు. ఆ మాటలతో మంత్రి కొంచెం శాంతించి, కల్తీ విషయంలో నువ్వు చెప్పింది నిజమే కావచ్చు. కానీ అతడు ప్రజలతో శాంతంగా మాట్లాడడం నేర్చుకోవాలి. నేను మంత్రినని తెలిసినా తెలియకపోయినా మర్యాద ఇవ్వాలి అని అన్నాడు. ఈలోగా గ్రామాధికారి కబురు పంపగా శేషయ్య అక్కడికి వచ్చి మంత్రిని చూస్తూనే ఆయన కాళ్ల మీద పడి, తమరెవరో ఎరగక తప్పు చేశాను. నా తప్పులు మన్నించకండి. నాకు కొరడా దెబ్బలు శిక్షగా విధించండి అన్నాడు. శేషయ్య వినయానికి మంత్రి సంతోషించి, నన్ను తిట్టినందుకు కోపం లేదు, క్షమించాను. కానీ నీ దుకాణానికి వచ్చే ప్రజలకు నువ్వు మర్యాద ఇవ్వడం లేదు. ఆ తప్పును మాత్రం నేను క్షమించను. ప్రజలే నిన్ను క్షమించాలి. సాయంత్రం గ్రామ ప్రజల ఎదుట నిన్ను విచారిస్తాను. ఇక వెళ్ళు అన్నాడు. శేషయ్య అక్కడి నుంచి కదిలిపోయి ఈ గండం నుంచి బయటపడడం ఎలాగా అని తీవ్రంగా ఆలోచించసాగాడు. గ్రామంలో అతడంటే చాలా మందికి మనసులో చెప్పలేనంత కోపంగా ఉంది. మంత్రి వాళ్ల ముందు విచారణ జరిపితే తనకు కఠిన శిక్ష తప్పదు. సాయంత్రంలోగా శేషయ్య ఊరంతా తిరిగి తనకు వచ్చిన కష్టం అందరికీ చెప్పుకొని తనను కాపాడవలసిందిగా కోరాడు. అందుకు ప్రతిఫలంగా కొందరికి చిల్లర బాకీలు రద్దు చేశాడు. మరికొందరికి చౌకగా సరుకులిచ్చాడు. చాలామంది అతడి మీద జాలిపడి సాయం చేస్తా అన్నారు. ఊరంతకు శేషయ్యదొక్కటే దుకాణం కావడం వల్ల అతడికేమైనా కఠినమైన శిక్ష పడితే మరొక దుకాణం వాడు వచ్చే వరకు ఇబ్బంది పడవలసి వస్తుందని కొందరికి భయం కలిగింది. ఆ సాయంత్రం ప్రజలందరి ముందు శేషయ్య ఇలా అన్నాడు. నేనెంతో మర్యాదస్తుణ్ణి, శాంత స్వభావుణ్ణి, ఎవర్నీ దేనికి విసుక్కోను. నిన్నటి నుంచి నాకు ఆరోగ్యం బాగాలేదు.
ఆరోగ్యం బాగుండనప్పుడే నేను కోపంగా ఉంటాను. ఈ విషయం ఊరంతా తెలుసు అన్నాడు. అక్కడ చేరిన ప్రజలందరూ శేషయ్య చెప్పింది నిజమన్నారు. దాంతో మంత్రి సంతృప్తిపడి ఏదో అనబోతున్నంతలో జనం మధ్య నుంచి శేషయ్య పనిమనిషి పరుగున వచ్చి అతడి కాళ్ళ మీద పడ్డాడు. దొరా, తమరు రోజూ నన్ను అయినదానికి కానిదానికి తిడుతుంటే అది చెడ్డ స్వభావం అనుకుని పొరబడ్డాను. ఒక్కొక్కసారి కోపం కొద్దీ తమ బుర్రను బద్దలు కొట్టుకోవాలనుకునేవాణ్ణి. మీరు తరచూ నన్ను తిట్టడానికి కారణం మీ అనారోగ్యమని ఇప్పుడే తెలిసింది. నా తప్పులు క్షమించండి అన్నాడు. శేషయ్య వాడిని లేవనెత్తి, తప్పులు ఎవరైనా చేస్తారు. నేను నిన్ను క్షమించాను అన్నాడు ఆప్యాయంగా. పనివాడు ఈసారి మంత్రి కాళ్ళ మీద పడిపోయాడు. మంత్రి వాణ్ణి లేవనెత్తి, నీ యజమాన్ని శిక్షించడం లేదని నువ్వు నా బుర్ర కూడా బద్దలు కొట్టాలనుకుంటున్నావా అని అడిగాడు. పనివాడు బిక్కముఖం పెట్టి, లేదు దొరా, నా యజమాని ఆరోగ్యం బాగున్నప్పుడే కోపంగా ఉంటాడని తెలిసిపోయింది కదా! నేను వారి దగ్గర 10 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. ప్రతిరోజూ ఆయన నా మీద కోపంతో మండిపడుతుండేవాడు. అంటే ఆయన 10 సంవత్సరాలుగా ఏదో జబ్బుతో బాధపడుతున్నాడన్నమాట. ఏ జబ్బైనా ముదరడం ప్రమాదం. తమరు వెంటనే నా యజమానికి తగిన వైద్యం చేయించండి అన్నాడు. పనివాడు చెప్పిన మాటల ద్వారా మంత్రికి శేషయ్య నిజస్వరూపం తెలిసిపోయింది. ఆయన పనివాడి కేసి చిరునవ్వుతో చూస్తూ, నీ యజమాని జబ్బుకు వైద్యుడెందుకు? నేనే మందు వేశాను. ఆ మందు పనిచేసింది లేనిది నీ నుంచే తెలుసుకుంటాను అన్నాడు. తరువాత మంత్రి శేషయ్య కల్తీ సరుకులు అమ్మరాదని, ఒకవేళ తాను కొన్న సరుకుల్లో కల్తీ ఉంటే బాగు చేసి మరీ అమ్మాలని గట్టిగా చెప్పాడు. ఇక ముందు శేషయ్య ప్రవర్తన ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు నెలకొకసారి తన మనుషుల్ని అతడి పనివాడి దగ్గరకు పంపుతానన్నాడు. మంత్రి వెళ్ళకపోయినా శేషయ్యలో గొప్ప మార్పు వచ్చింది. తన యజమానిని 10 సంవత్సరాల నుంచి పీడిస్తున్న జబ్బును మంత్రి ఒక్క రోజులో కుదిర్చాడని శేషయ్య పనివాడు తనకు తెలిసిన అందరికీ ఆశ్చర్యంగా చెబుతూ ఉండేవాడు. 10 సంవత్సరాల జబ్బు అనే కథ ఇక్కడితో సమాప్తం. మరికొన్ని అద్భుతమైన చందమామ కథల కోసం మళ్ళీ కలుద్దాం. ఈ కథపై మీ అభిప్రాయాల్ని కామెంట్స్ ద్వారా తెలియచేయండి. మరిన్ని అద్భుతమైన చందమామ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.